హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అయిపోయినాయి పనులు. నాకు ఇప్పుడే అయింది అన్ని పనులు. ఇప్పుడే పూజ చేశాను. టిఫిన్ చేస్తురండి. ఏం టిఫిన్ చేస్తున్నా చూద్దురండి. దోశల్లోకి కారం చేసుకున్నాం ఫ్రెండ్స్. కరెంటు పోతుందని ఉదయాన్నే వేసేసాను. కారం చేయడం ఎలాగంటే ఎర్రగడ్డలు, టమోటా, తెల్లగడ్డలు, ఉప్పు, కారము, జీలకర్ర వేసి మిక్సీ పట్టేసి దాంట్లో కొంచెం తిరామాత వేయండి, చాలా బాగుంటుంది. నేను ఈరోజు మా ఇంట్లో దోశ కారము టిఫిను. మీ ఇంట్లో ఏంది ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. లంచ్కి ఏంటిమా? మునక్కాయ సాంబారు, పప్పు ఉడకబెట్టేసాను. ఏం పప్పు? కందిపప్పు కొంచెం, పెసరపప్పు కొంచెం వేసి, టమోటా ఒకటి, పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టాను. మామూలుగా అయితే అందరూ ముక్కలు విడిగా ఉడకబెట్టుకుంటారు. నేను కొంచెమే కాబట్టి అన్నీ వేసేసి సాంబార్ పెట్టేస్తున్నాను. మునక్కాయ ముక్కలు, చింతపండు రసం వేస్తున్నాను. మామూలుగా అయితే అందరూ విడివిడిగా ఉడకబెట్టుకుంటూ ఉంటారు సాంబార్కి. పప్పు ఉడకబెట్టి లాస్ట్ ముక్కలన్నీ ఉడికినాక సాంబార్ పోస్తారు. మనం కొంచెమే కదా, అందుకని దాంట్లోనే వేసి ఉడకబెడుతున్నాను. తగినంత ఉప్పు, పసుపు, ఇది సాంబార్ పొడి. నేను తయారు చేసింది ఇంట్లో సాంబార్ పొడి, కొనుక్కొచ్చింది కాదు. 3 స్పూన్లు. కారం అయితే కొంచెం తెల్లిన తర్వాత కారం వేస్తాను. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు కారం వేసేస్తాను. కరివేపాకు, కొంచెం ఇంగువ వేసాను. స్టవ్ మీద పెట్టి ఒక 15 నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకోవాలి. తర్వాత ఆపేస్తే పెట్టాను. విజిల్ అవసరం లేదు, ఊరికే జస్ట్ అలా మూత పెట్టాను అంతే. సన్న మంట మీద ఇది వంకాయ కూరలోకి కూర పొడి, ధనియాలు, పచ్చెనపప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు కొన్ని వేసి బాగా వేయించి పొడి చేస్తాను. వంకాయ కూర చేస్తాను, చూపిస్తాను. ఎండుమిరపకాయలు కొన్ని, మనం తగినంత కారం, మనం తినగలిగేంత వరకు. ఇది బాగా ఫ్రై చేయాలి. తర్వాత వంకాయ కూరలో వేస్తే బాగుంటుంది కూర పొడి. ఇవన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, బయట నుంచి ఎప్పుడు తీసుకున్నాను. ఇంట్లోనే సాంబార్ పొడి, రసం పొడి అన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటుంటాను. ఇవి 4 ఫ్రై చేస్తాను ఇప్పుడు వంకాయ కూరలోకి. సన్నగా వంట పెట్టి వేయించాలి, ఎక్కువగా సిమ్లో పెట్టి వేయించాలి. ఎక్కువగా పెద్దగా పెట్టకూడదు, మాడిపోతాయి. సన్న మంట మీద వేయించాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని వంకాయ కూర వేసుకోవచ్చు. ఉప్పు ఒకటే వేసి, కారం అవసరం లేదు, సరిపోతుంది. ఎక్కువ తినాలనిపించిన వాళ్ళు వేసుకోవచ్చు. ఫ్రై చేస్తున్నాను, మళ్ళీ కలుద్దాం. కూర పొడి ఇందాక వేయించాను కదా వంకాయ కూర వేసేదానికి, అది పొడి చేశాను మిక్సీలో వేసి. తర్వాత వంకాయ కూర తయారు చేసుకోవడం. ముందుగా కడాయి పెట్టాలి, స్టవ్ వెలిగించాలి, కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం వంకాయ కూరలో కొద్దిగా ఎక్కువగా వేస్తే బాగుంటుంది. వంకాయలో,
ఇది మా వారికి బ్రౌన్ రైస్ వేసాను. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు. కూరలోకి జీలకర్ర అయితే అవసరం లేదు. ఎండుమిరపకాయలు, బ్రౌన్ రైస్ అయిపోయింది. బ్రౌన్ రైస్ అయిపోయింది. వంకాయ కూరకి తిరగమాత రెడీ చేసుకున్నాను. బాండి వేడెక్కి ఉంది, తిరగమాత వేసాను. ఈలోపు సాంబారు కూడా ఉడికిపోయింది, తీసి పక్కన పెట్టాను. ముక్కలు ఎంత బాగా నీట్గా ఉడికిపోయాయి. ఓ 15 నిమిషాలు పట్టింది. ఇక తిరగమాత వేసుకుంటున్నాను. సాంబార్లో కూడా పోపు వేద్దామని రెడీ చేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించి. అది రెడీ అవుతుంది. ఈలోపు వంకాయ కూరలోకి కూడా తిరగమాత వేసినా, అది కూడా రెడీ అవుతుంది. ఇంకేం ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. తిరగమాత రెడీ అవుతూ ఉంది. ఇది సాంబార్ పోపు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు. రెండు ఎండుమిరపకాయలు. నేను తెల్లగడ్డలు అవన్నీ వేయను సాంబార్లోకి, కొంచెం ఇంగువ వేస్తాను. వంకాయలు వేస్తాను. వంకాయలు నీళ్ళల్లో తరిగి పెట్టుకోవాలి, లేదంటే కంద వస్తాయి. ఇక్కడ వేయాలని సాల్ట్ అయితే వేసేయాలి ముందు, లేదంటే కంద వస్తుంది. సాల్ట్ తగినంత సాల్ట్. ఇవన్నీ సర్దుకోవాలండి. నేను గబగబా తీసేస్తాను, వీడియో తీసుకున్నాను. మళ్ళీ అన్నీ సర్దుతాను. ఉప్పు, కొంచెం పసుపు, కలగొచ్చి వంకాయలో ఉప్పు పసుపు వేసి మూత పెట్టేశాను. కాసేపు మగ్గనివ్వాలి సన్న మంట మీద. ఈలోపు సాంబార్లో తిరగమాత పెట్టున్నాను. సిమ్ములో పెట్టున్నాను, ఇందాక పెట్టాను, సిమ్ములో పెట్టేశాను. అది కూడా వేగిపోయింది. కరివేపాకు వేసి అది తీసి సాంబార్లో తిరగమాత వేసేస్తున్నాను. అయిపోయింది, సాంబార్ రెసిపీ అయిపోయింది. ఇంకా ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కూరబడి ఒక 3-4 స్పూన్లు వేసుకోవచ్చు. కారం కొంచెం తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే కూరపొడి అయితే సరిపోతుంది.
వేసి ఒక 2 నిమిషాలు ఉంచి ఆపేయడం. అయిపోతుంది వంకాయ కూర. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల నుంచి ఆపేయడమే. వంకాయ కూర అయిపోయింది. రెడీ అయ్యాయి రాజే. సాంబారు, వంకాయ కూర, గోంగూర పచ్చడి, రైస్ అన్నీ రెడీ అయిపోయినాయి. రైస్ కూడా అయిపోవచ్చింది. అయిపోయింది వంకాయ కూర. ఇక్కడ అన్నం తినేటప్పుడు అప్పుడాలి. మళ్ళీ కలుద్దాం. అన్నం తినేటప్పుడు లంచ్ చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాం. ఈరోజు లంచ్కి ఏం చేశాను చూపిస్తాను రండి. వేడిగా అన్నం, బాస్మతి రైస్ వండాను ఈరోజు. వంకాయ కూర, సాంబారు, మా వారికి బ్రౌన్ రైస్, గోంగూర పచ్చడి, ఇంకా పెరుగు. ఇది ఈరోజు మా లంచ్. మీరేం చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి. అందరు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారా ఫ్రెండ్స్? మేమైతే ఈరోజు కొంచెం లేట్ అయింది. ఈరోజు మాకు కరెంట్ పోయింది ఉదయం నుంచి. ఈవినింగ్ టీ టైం కూడా చూపించలేదు మీకు. ఉప్మాలోకి ఇవన్నీ వేస్తున్నాను, వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను క్యారెట్ అవి ఉన్నా వేస్తాను, కానీ ప్రస్తుతానికి అయితే లేవు. ఆనియన్స్, ఉల్లగడ్డలు, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, బీన్స్ ఉంటే వేస్తున్నాను. మీదేమి ఫ్రెండ్స్ డిన్నర్? విడిగా ఉంటే తిందని మా పాప వాళ్ళు హెల్దీగా ఉంటుందని నేను అన్నీ ఏం చేసిన అందులో వేసుకుంటాను. అన్ని వెజిటేబుల్స్, క్యారెట్ అవి కూడా వేసుకుంటాను. అయిపోయినాయి. కరేపాకు, ఉల్లగడ్డలు, క్యాప్సికమ్, బీన్స్, పచ్చిమిర్చి. బాగా ఫ్రై అవ్వాలి. కాసేపు మూత పెడదాం. ఈలోపు చట్నీలోకి ఏమేమి కావాలని వేసుకున్నాను. కొంచెం వేసేనపప్పు ఉంటే వేసాను, కొంచెం శనగపప్పు, కొంచెమే చేస్తున్నాను నైట్ కదా వేస్ట్ అవుతుందని. చింతపండు, ఎండుమిరపకాయలు, 2 తెల్లకాయలు, కొంచెం ఉప్పు తగినంత. ఈ మిక్సీ పెట్టి ఇంకా తెరమా తాగిపోయేది. ఇది కొంచెం వేగిన తర్వాత వాటర్ పోయిందా తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, లేదంటే పచ్చి వాసనగా అనిపిస్తుంటాయి. మీరంతా డిన్నర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు మాకు ఉదయం నుంచి కరెంట్ లేదు ఫ్రెండ్స్, అంటే చాలా లేట్ అయిపోయింది ఈరోజు. వాటర్ అయితే వేసుకున్నాం. ఒక గ్లాస్ సేమియా వేస్తే 2.5 గ్లాస్ పోయాలి. ఎందుకంటే అది రోస్టెడ్ సేమియా, అందుకని కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది.
తగినంత ఉప్పు వేస్తున్నాను. నీళ్ళు బాగా తెల్లాలి ఫ్రెండ్స్. ఇది ఉడికే వరకు ఒక 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈలోపు మిక్సీ వేసి చట్నీ తయారు చేస్తాను. 10 నిమిషాలు అయింది. ఇది ఎలా ఉందో చూద్దాము. నీళ్ళు అయితే తెల్లిపోయాయి. కూరగాయ ముక్కలు కూడా కొంచెం ఉడికాయి. సేమియా వేసేస్తున్నాం. సేమియా వేసుకున్నాక కొంచెం సన్నగా మంట పెట్టాలి. ఎందుకంటే ఇది రోస్టెడ్ సేమియా కదా, కొంచెం సన్నగా ఉడకాలి. ఒక 15 నిమిషాల దాకా పడుతుంది. కొంచెం సిమ్లో పెట్టాలి. మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు చట్నీ అయితే వేసేసాను నేను. ఇందులో పోపు వేసుకున్నాను. కొంచెం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మిరపకాయలు. స్టవ్ వెలిగించేసి చట్నీలో పోపు వేసుకుందాం. ఈలోపు కొంచెం కరివేపాకు. ఓ 10 నిమిషాల్లో అయిపోతుంది. కొంచెం స్లోగా ఉడుకుతుంది, నిదానంగా ఉడుకుతుంది రోస్టెడ్ సేమియా. మామూలు సేమియా అయితే గబాన ఉడుకుతుంది. ఈలోపు చట్నీలో అన్ని ఊళ్ళలో వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్. మా నెల్లూరులో మాత్రం వర్షం పట్టలేదు. నిన్న మొన్న కొంచెం చల్లగా ఉంది, మళ్ళీ ఎక్కువైపోయినాయి ఎండలు. ఎండాకాలం నుండి ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి మరి ఎండలు. వంట రూమ్లో కాసేపు ఉండాలంటేనే వీలు కావడం లేదు, కష్టంగా అనిపిస్తుంది. ఇది ఒక కొంచెం ఇంకా ఉడకాలి. 5 నిమిషాలు పడుతుంది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా హెల్దీగా చేసి పెట్టండి ఫ్రెండ్స్. అన్ని వెజిటేబుల్స్ వేయండి. విడిగా పెడితే ఎవరు తినరు పిల్లలు. ఇట్లా వేస్తే అన్నీ తినేస్తారు. క్యారెట్ అవన్నీ కూడా వేయచ్చు. నేను అన్నిట్లో వేస్తూ ఉంటాను వేసినప్పుడు. ఉప్మాలు, జొన్న రవ్వ కిచడీలు అన్నిట్లో వేస్తూ ఉంటాను. చట్నీ అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దాం రండి. అయిపోయింది. స్టవ్ ఆపేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచి తినేయడమే. అయిపోయింది ఈరోజు డిన్నర్ అయిపోయింది. ఒక 2 నిమిషాలు అలా ఉంటే కొంచెం బాగుంటుంది తినేయడం. డిన్నర్ చట్నీ అయిపోయింది. మా అల్లుడు గారు కూడా వచ్చినారు. వాళ్ళిద్దరు తిన్న తర్వాత మేము ఇంకా మా వారు రాలేదు, బయటికి పోయినారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు పెట్టిన తర్వాత మేము ఇద్దరు తింటాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిన్నర్ అయితే అయిపోయింది. మా పాపకి, అల్లుడికి, మా వారికి అందరికీ పెట్టేసాను. నేను కూడా తినేసాను. బయట చల్లగా గాలి వస్తుందని కాసేపు ఇలా కూర్చున్నాను. ఇది ఈరోజు బ్లాగ్. మీకు కానీ నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్.